పాడు నీటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 203 జివో ద్వారా తమ రాష్ట్రానికి తీసుకెళ్లాలని సంకల్పించి జివోను పాస్ చేసినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఏమాత్రం స్పందన లేకుండా ఇప్పటి వరకు దాని మీద ఒక సరియైన చర్య తీసుకొని మన నీటిని మనం కాపాడుకుందామనే ఆలోచనతోని పోవడం లేదు. ఇది చాలా విచిత్రకరమైన పరిస్థితి. ఇది విడ్డూరం. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు. ఏ నినాదం తెలంగాణ నీరు నిధులు నియామకాలని చెప్పి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి ప్రలోభ పెట్టి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ గారు ఇవాళ మన నీరు పక్క రాష్ట్ర పోడు దొంగిలించుకుపోతుంటే కూడా సిగ్గు ఎగ్గు లేకుండా ఇవాళ అనేక రకాలుగా మనల్ని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప మన నీటిని కాపాడదామనే ప్రయత్నంలో లేడు. గత మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలల్లా కేసీఆర్ గారు నీటిని కాపాడలేకపోతే నా తల నరుక్కుంటా అని చెప్పి నినాదాలు చేసిండు. ఈ రకంగా అనేక రకాల పంచు డైలాగులు కొట్టి తెలంగాణ ప్రజలను కేసీఆర్ గారు గతంలో ఏ రకంగానైతే తెలంగాణ ఉద్యమంలో మోసం చేసుకుంటూ వచ్చిండో ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితుల్లో మనల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి భారతీయ జనతా పార్టీ హెచ్చరిక చేస్తుంది. మీరు పోతిరెడ్డిపాడు నీటిని కనుక ఆపకపోతే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని తీసుకొచ్చి తగిన గుణపాఠం తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు నేర్పుతారని చెప్పి తెలియజేస్తున్నారు. భారత్ మాతా కీ జై. భారతీయ జనతా పార్టీ.